ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని మాట జెకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనము. మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. దేవుడు అంటూ ఉన్నాడు ఈ మాటని, మేలు చేయనుద్దేశించుచు ఉన్నాను గనుక భయపడకుడి. దేవుడి యొక్క మాటను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొద్ద నుండి ఒక ఆశీర్వాదం వెలువడుతూ ఉన్నప్పుడు, దేవుని యొద్ద నుండి ఒక దీవెన వెలువడుతూ ఉన్నప్పుడు హృదయం ఎంత సంతోషంతో, ఎంత నెమ్మదితో నిండిపోయి ఉంటూ ఉందో. అయితే ప్రతి వాగ్దానము వెనక ఒక కండిషన్ దేవుడు అప్లై చేస్తూ ఉంటాడు. ప్రతి వాగ్దానము వెనక, ప్రతి మాట వెనుక దేవుడు ఒక కండిషన్ అప్లై చేస్తూ ఉంటాడు. అయితే ఈ దినమందు కూడా దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీకు మేలే చేయాలని అనుకుంటూ ఉన్నాను, నేను మీకు మంచే చేయాలనుకుంటూ ఉన్నాను, మీ బ్రతుకులను బాగు చేయాలని అనుకుంటూ ఉన్నాను. మీరు భయపడొద్దు. కాకపోతే మీరు చేయవలసిన కార్యములు ఏవనగా, ఆ క్రింద చూసినట్లయితే 16వ వచనం, మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను, సమాధానముతో తీర్పు తీర్చవలను. ఈ దినాన సత్యము సమాధానము అన్ని కరువైపోయిన దినాల్లో ఉంటూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు మనకి మేలు చేయాలి అంటే, లోకంలో ఒక సామెత కూడా ఉంటుంది, చేసిన మేలు ఎప్పటికైనా తిరిగి మరలా మనకు తిరిగి వస్తుంది అని. అయితే ప్రియబిడ్డ, దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతి ఒక్కరూ తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవాలను, సమాధానముతో తీర్పు తీర్చాలి. కరువైపోయిన దినాలు, సమాధానం కరువైపోయింది. సత్యము ఎవరు మంచి మాట్లాడుతూ ఉన్నారో, ఎవరు ఆ నిజము పలుకుతూ ఉన్నారో కూడా తెలియని దినాల్లో అబద్ధాన్ని సైతము నిజముగా మాట్లాడుతూ ఉన్నటువంటి దినాల్లో మనము బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన లేఖనం సెలవిస్తూ ఉంది, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, అబద్ధము మన నోట రానియకూడదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ప్రభు యొక్క బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, ప్రభు యొక్క సొత్తుగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రభు యొక్క ఆ యొక్క వారసులుగా మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు, నిశ్చయముగా ఆయన హృదయాలోచన ప్రకారముగా మనము జీవించే బిడ్డలుగా ఉండాలి. ఆయన హృదయంలో నుండి వచ్చు ప్రతి మాటను కూడా మనము గ్రహించగలిగిన మనస్సు కలిగిన వారమైతే నిశ్చయముగా ఆయన మనకు మేలు చేయబోతూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, తన పొరుగువాని మీద ఎవడు దుర్యోచన చేయకూడదు, అబద్ధ ప్రమాణము చేయు నిష్టపడకూడదు, ఇటువన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. అబద్ధ ప్రమాణములు చేయకూడదు. పలానా వారు ఆ పని చేశారు, మన కన్నులతో చూసింది మాత్రమే మనము పలకాలి. ఎవరో చెప్పారు, ఎవరో చేశారు, పలానా వారు అలా అంట కదా, పలానా వారు ఇలా అంట కదా, ఎదుటి వారి మీద నిందలు మోపుట మన పని కాదు, ఎదుటి వారి మీద దోషము మోపుట మన పని కాదు. దేవుని చిత్తమును నెరవేర్చేటప్పుడు ప్రేమను మాత్రమే మనము పంచవలసిన వారమై ఉన్నాము, సమాధానమును మాత్రమే వెతకవలసిన వారమై ఉన్నాము, సత్యమును మాత్రమే మాట్లాడవలసిన వారమై ఉన్నాము. మీరు అనవచ్చు, మనం లోకంలో బ్రతుకుతూ ఉన్నాము కదండి, ప్రతి చోట మనము సత్యమే మాట్లాడాలి అంటే ఎట్లా కుదురుతూ ఉంది, అబద్ధము మాట్లాడకుండా, మాట తడబడకుండా ఉండాలి అంటే ఎట్లా కుదురుతుంది ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడి నడిపించబడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఏది ఎలా పలకాలో ఆయన మనకి బోధిస్తూ ఉంటాడు. ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఆయన ఆత్మ మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ప్రియబిడ్డ, దేవుని ఆత్మ చేత నింపబడదాము. ప్రభు కోరుకుంటూ ఉన్నట్లుగా, మనకి మేలు చేయాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నట్లుగా, ఆయన కోరుకుంటున్న మార్గాల్లో మనం నడిచిపోదాం, సత్యమును అనుసరిద్దాం, నీతిని ప్రేమిద్దాం. నిశ్చయముగా ఆయన వారసులుగా మనం ఈ లోకంలో జీవిద్దాం. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.